Okay, students, good afternoon. Good afternoon to everybody. So, last class lo manamu problem number 2 అది విరమణ భాగస్తుని విరమణ నుంచి ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్ చేసుకున్నామట. దట్ మీన్స్ విరమణ భాగస్తుని విరమణ ముఖ్యంగా అందరూ భాగస్తులు సంస్థలో ఉంటారు. ఆ ఉన్నటువంటి భాగస్తుల నుంచి ఒక భాగస్తు సంస్థ నుంచి విరమిస్తాడు. ఆ విరమిస్తున్నప్పుడు ఆ యొక్క భాగస్తుని సంస్థలోకి తెచ్చినటువంటి రేషియో ద్వారా అదే రేషియోలో అతనికి లాభం కానివ్వండి, నష్టం కానివ్వండి, అప్పు కానివ్వండి, ఆస్తి కానివ్వండి అతనికి పంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ విధంగా మన ఇక్కడ భాగస్తుని విరమణకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనము చేస్తున్నాం బేట. సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. ఇట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం. చూడండి ఏ విషయం మనకు ప్రాబ్లం నెంబర్ 3. అజయ్, విజయ్ మరియు వినయ్ భాగస్తులు. వారు లాభ నష్టాలను 5:3:2లో పంచుకుంటారు. వారి ఆస్తి అప్పుల పట్టిక 31/3/2020. ఓకేనా? రుణదాతలు 20,000 రూపాయలు, చెల్లింపు బిల్లులు 26,000, సాధారణ రిజర్వ్ 24,000. మూలధనాలు వచ్చేసి అజయ్ 60,000 రూపాయలు, విజయ్ 40,000 రూపాయలు, వినయ్ 30,000 రూపాయలు. సో మొత్తం విలువ వచ్చేసి 2 లక్షల రూపాయలు. మొత్తం విలువ 2 లక్షలు. సో బ్యాంకు 5,000 రూపాయలు, రుణగ్రస్తులు 40,000 రూపాయలు, సరుకు 30,000 రూపాయలు, ప్లాంట్ యంత్రాలు 50,000 రూపాయలు, ఫర్నిచర్ 10,000 రూపాయలు, భవనాలు 55,000 రూపాయలు, గుడ్విల్ 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఆస్తులు మరియు అప్పులు మొత్తం రెండు కూడా ఎంత ఉన్నాయి ఇక్కడ? 2 లక్షల రూపాయల ఆస్తులు మరియు అప్పులు మనకి ఇవ్వడం జరిగింది. అయితే వినయ్ సంస్థ నుండి విరమించుకుంటున్నాడు. వినయ్ అనే వ్యక్తి అంటే ఎవరైనా థర్డ్ పార్ట్నర్ సంస్థల నుంచి విరమించుకోవడం జరుగుతుంది ఇక్కడ. అయితే గుడ్ విల్ విలువను 50,000గా లెక్కించారు. అలాగే సెకండ్ వన్, భవనాలపై పెరుగుదల 20%, అలాగే రుణగ్రస్తులపై రాని బాకీలో 1,000 రూపాయలుగా లెక్కించారు. డైరెక్ట్గా లెక్కించి ఆ డైరెక్ట్ అమౌంట్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ వన్, ప్లాంట్ మరియు యంత్రాలపై తరుగుదల 10%. ప్లాంట్ మరియు యంత్రాలపై తరుగుదల ఎంత శాతం ఉంది ఇక్కడ? 10% ఇవ్వడం జరిగింది. అలాగే అజయ్, విజయ్ నగదుగా 25,500 రూపాయలు, 19,300 రూపాయలను అదనపు మూలధనంగా సంస్థలోకి తెచ్చి సంస్థ నుంచి విరమిస్తున్న వినయ్కి ఇస్తారు. అంటే ఇక్కడ ఎలా చెల్లిస్తారు నగదుని? అక్కడ ఎవరైతే సంస్థ నుంచి వెళ్ళిపోతున్నారో ఆ యొక్క వ్యక్తికి అమౌంట్ ని డైరెక్ట్ గా నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఏ రూపంలో ఇవ్వడం జరుగుతుంది బేట? నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే విరమిస్తున్నటువంటి భాగస్తునికి నగదు రూపంలో మూలధనం ఇవ్వడం జరుగుతుందో అప్పుడు మనము భాగస్తుని అప్పు ఖాతాను తయారు చేయవలసిన అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే నగదుని ఇక్కడ విరమిస్తున్నటువంటి భాగస్తుని చెల్లించవలసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మూలధనం అంటాం దాన్ని. ఆ యొక్క మూలధనాన్ని నగదు రూపంలో ఇస్తున్నప్పుడు మనము భాగస్తునికి సంబంధించినటువంటి అప్పు ఖాతాను ఏ భాగస్తు అయితే సంస్థ నుంచి విరమిస్తాడో ఆ విరమిస్తున్నటువంటి భాగస్తునికి మనం ఏం చేస్తామట? అప్పు ఖాతాను తయారు చేసాం. ఇక్కడ నగదు రూపంలో చెల్లించడం జరుగుతుంది కాబట్టి అప్పు ఖాతాను తయారు చేయవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ మనం ఏ ఖాతా తయారు చేయాలా? నగదు ఖాతాను తయారు చేయాలి. ఎందుకంటే సంస్థలోకి అజయ్ మరియు విజయ్ ఇద్దరు కూడా నగదు అనే దాన్ని తీసుకొని వస్తున్నారు. ఓకేనా? తీసుకొచ్చి మళ్ళీ నగదు రూపంలో చెల్లిస్తున్నారు. అంటే నగదు అనేది సంస్థలోకి వస్తుంది, అలాగే నగదు అనేది సంస్థ నుంచి పోతుంది. ఇక్కడ రావడము మరియు పోవడము రెండు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనము నగదు ఖాతాను తయారు చేస్తాం. ఓకేనా? అంటే ఇందులో ఏమేమి తయారు చేయాలనుకున్నాము? పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా, నగదు లేదా బ్యాంక్ ఖాతా, భాగస్తుల మూలధన ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక అంటే 5 ఖాతాలను మనం ఇక్కడ ఈ యొక్క మూడవ లెక్కకి తయారు చేయవలసి ఉంటుంది బేట. ఓకేనా? లెట్స్ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన ఖాతా ఏంటిది? పునర్మూల్యాంకన ఖాతా. ఫస్ట్ మనం చేయాల్సిన ఖాతా వచ్చేసి పునర్మూల్యాంకన ఖాతా. వివరాలు
మొత్తం రూపాయలు అలాగే వివరాలు మొత్తం రూపాయలు. ఓకే, ఇక్కడ రాయండి పునర్మూల్యాంకన ఖాతా. ఇక్కడ క్రెడిట్, ఇక్కడ డెబిట్. ఓకే, ఇందులో ఏం రాస్తాం? ఇక్కడ వివరాలు అలాగే మొత్తం రూపాయలు వివరాలు మొత్తం రూపాయలు. ఓకే బేటా, ఇది పునర్మూల్యాంకన ఖాతా యొక్క ప్రొఫార్మా. ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో మనం ఏం చేస్తున్నాం బేటా? ఆస్తులకు సంబంధించిన మరియు అప్పులకు సంబంధించినటువంటి సర్దుబాట్లను మాత్రమే పునర్మూల్యాంకన ఖాతాలో నమోదు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆస్తిలో తీసుకున్నట్లయితే, ఫస్ట్ ఆస్తులు తీసుకున్నట్లే ఆస్తి విలువ పెరిగిందనుకోండి క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. ఆస్తి విలువ తగ్గిందనుకోండి డెబిట్ వైపున నమోదు చేస్తాం. అలాగే అప్పులు తీసుకున్నట్లయితే అప్పుల విలువ తగ్గినట్లయితే క్రెడిట్ వైపున నమోదు చేస్తాము. అప్పు యొక్క విలువ పెరిగినట్లయితే దానిని డెబిట్ వైపున నమోదు చేయడం జరుగుతుందట. ఇది పునర్మూల్యాంకన ఖాతాకు సంబంధించిన అంశం. అయితే ఇక్కడ పునర్మూల్యాంకన మనం తీసుకోవాల్సిన అంశం ఇక్కడ గుడ్ విల్ విలువని 50,000గా లెక్కించారు. అది గుడ్ విల్ ఖాతాలో తీసుకుంటాం. నెక్స్ట్ భవనాలపై పెరుగుదల 20%. అంటే భవనం యొక్క విలువ ఎంత పెరిగింది? 20%. అది ఆస్తి కాబట్టి ఆస్తి యొక్క పెరుగుదల ఎంతలో నమోదు చేయడమో పునర్మూల్యాంకన ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయాలా. కాబట్టి ఇక్కడ రాయండి బై భవనాల ఖాతా. ఏంటి బేట? అది బై భవనాల ఖాతా. మరి భవనాల యొక్క విలువ ఎంత బేట? 55,000. 55,000 రూపాయలు ఇంటూ ఎంత శాతం పెరుగుదల? 20. కాబట్టి 20/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0. అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ఇక్కడ ఇంకా 2 ఉంది కదా. 2 0 0 2 0 0 2 5లో 10, 2 5లో 10 1 11. ఎంత వచ్చింది బేట? 11,000 రూపాయలు భవనాల యొక్క పెరుగుదల. నెక్స్ట్ అలాగే రుణగ్రస్తులపై రాని బాకీలు 1000 రూపాయలు. అంటే ఇక్కడ రాని బాకీలు అంటే ఏంటి బేట? ఇది నష్టం. దేనికి? సంస్థకి. అంటే సంస్థకి ఇవ్వాల్సినటువంటి 1000 రూపాయలు ఇక్కడ రావట్లేదు. కాబట్టి ఇక్కడ రాలేదు అన్నప్పుడు ఏమైనా నష్టం అవుతుంది. కాబట్టి దాన్ని ఎటువైపు నమోదు చేస్తాం మనము? పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడం జరిగింది బేట. మరి ఏమని రాస్తాం బేట మనం ఇక్కడ? టు రాని బాకీలు. ఎంత బేట? రాని బాకీలు 1000 రూపాయలు. కాబట్టి ఇక్కడ మనము డెబిట్ వైపున 1000 రూపాయలు నమోదు చేసుకుంటున్నాం బేట. నెక్స్ట్ అలాగే ప్లాంట్ మరియు యంత్రంపై తరుగుదల 10%. ప్లాంట్ మరియు యంత్రంపై తరుగుదల ఎంత ఇస్తున్నాడు ఇక్కడ? 10% ఇవ్వడం జరిగింది. అంటే ప్లాంట్ మరియు యంత్రాలు ఎంత తగ్గింది ఇక్కడ? 10% తగ్గింది. కాబట్టి తగ్గిన ఎటువైపు నమోదు చేయాలంటే మనము డెబిట్ వైపున నమోదు చేయాలా. కాబట్టి ఇక్కడ రాయండి టు ప్లాంట్ మరియు యంత్రాల ఖాతా. సో ప్లాంట్ యంత్రాల విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ? 50,000 రూపాయలు. ఇంక ఎంత శాతం తగ్గుతుంది? 10/100. 0కి 0 క్యాన్సల్, 0కి 0 క్యాన్సల్. ఎంత వచ్చింది మనకు? 5,000 రూపాయలు మనకు ప్లాంట్ యంత్రాలపై తరుగుదల వచ్చింది బేట. అంటే 5,000 రూపాయల విలువ తగ్గింది ప్లాంట్ యంత్రాల పైన. ఓకే, ఇక్కడ పునర్మూల్యాంకన ఏం అనుకుంటాం? ఇక్కడ పునర్మూల్యాంకన ఖాతా యొక్క లాభం కానివ్వండి లేదా నష్టాన్ని కానివ్వండి మనం లెక్కించడం జరుగుతుంది. అయితే ఎటువైపు ఎక్కువ ఉంది మనకు? క్రెడిట్ వైపున విలువ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం డెబిట్ వైపున ఏం లెక్కిస్తాము అంటే పునర్మూల్యాంకన లాభాన్ని లెక్కిస్తాం. అంటే ఒకవేళ డెబిట్ వైపు తక్కువగా ఉందనుకోండి, డెబిట్ వైపు తక్కువ ఉంటేనే పునర్మూల్యాంకన లాభం వస్తుంది, క్రెడిట్ వైపు తక్కువ ఉంటేనేమో పునర్మూల్యాంకన నష్టం వస్తుంది బేట. అంటే ఎక్కడ వైపు తక్కువ ఉంది? డెబిట్ వైపున. కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ? టు పునర్మూల్యాంకన లాభం. ఏంటిది బేట? అది పునర్మూల్యాంకన లాభాన్ని మనము లెక్కించవలసి ఉంటుంది బేట. ఫస్ట్ క్రెడిట్ వైపు ఎక్కువ క్రెడిట్ వైపు టోటల్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ
11,000 రూపాయలు. ఓకేనా. సో నౌ ఇక్కడ పునర్మూల్యాంకన లాభం ఎంత వస్తుందో మనం చూసుకోవాలి కదా. కాబట్టి చూడండి ఇక్కడ డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు రెవల్యూషన్ ప్రాఫిట్, ఆర్పి అంటాం దాన్ని. సో డెబిట్ విలువ ఎంత ఉంది ఇక్కడ, సారీ క్రెడిట్ విలువ ఇక్కడ, క్రెడిట్ మైనస్ డెబిట్. క్రెడిట్ ఎంత 11,000 రూపాయలు మైనస్ డెబిట్ 6,000 రూపాయలు. తీసేసి ఎంత వస్తుంది బేట మనకు 5,000. అంటే ఈ 5,000 రూపాయలు ఏంటిది బేట, పునర్మూల్యాంకన లాభం. కాబట్టి ఇక్కడ రాయండి 5,000 రూపాయలు పునర్మూల్యాంకన లాభం. మొత్తం పూర్తి ఎంత వస్తుంది మనకు 6, 5, 11. అంటే డెబిట్ విలువ కూడా ఎంత ఉంది ఇక్కడ 11,000. డెబిట్ విలువ 11,000, క్రెడిట్ విలువ కూడా 11,000 రూపాయలు ఉంది. అంటే ఓవరాల్ గా పునర్మూల్యాంకన ఖాతా ద్వారా లాభాన్ని మనం లెక్కించడం జరిగింది. ఏ లాభం అది, పునర్మూల్యాంకన లాభం. ఓకేనా. నెక్స్ట్ చేయాల్సిన ఖాతా ఏంటి మనకు, గుడ్ విల్ ఖాతా. ఇక్కడ గుడ్ విల్ ఖాతా, ఓకే, డెబిట్ తర్వాత ఇక్కడ క్రెడిట్ బేటా. ఇందులో రాయండి వివరాలు, అలాగే మొత్తం, నెక్స్ట్ వివరాలు, మొత్తం. ఇది గుడ్ విల్ ఖాతా. అయితే చూడండి గుడ్ విల్ అనేది మనకి ఇక్కడ సర్దుబాటు నిర్మో గుడ్ విల్ విలువ 50,000గా లెక్కించాలని ఇచ్చారు కదా. మరి ఆస్తి అప్పుల పట్టికలో ఎంత ఇచ్చారు బేట, 10,000 రూపాయలు గుడ్ విల్ విలువ ఇచ్చారు కదా. అంటే ఇక్కడ 10,000 రూపాయల గుడ్ విల్ విలువని తీసుకోవాలా, ఇది 50,000 రూపాయల గుడ్ విల్ విలువ లెక్కించారు ఇక్కడ. అంటే పాత ఆస్తి అప్పుల పట్టికలో ఉన్నటువంటి 10,000 రూపాయల గుడ్ విల్ ఏమో గుడ్ విల్ ఖాతాలో తెచ్చిన నిల్వగా చూపియాలి. ఓకేనా. అంటే ఓవరాల్ గా సంస్థలో గుడ్ విల్ ఎంత ఉండాలనుకుంటున్నారు వీళ్ళు, 50,000 రూపాయల గుడ్ విల్ ఉండాలని డిసైడ్ అయిన వీళ్ళు. అంటే ఆల్రెడీ గతంలో 10,000 రూపాయల గుడ్ విల్ ఉంది కాబట్టి ఇంకెంత గుడ్ విల్ మనం క్రియేట్ చేయాలి ఇక్కడ, 40,000 రూపాయల గుడ్ విల్ ని లెక్కించవలసి ఉంటుంది ఇక్కడ. కాబట్టి 40,000 ప్లస్ 10,000 ఎంత అయితే ఇక్కడ 50,000. ఆల్రెడీ ఆ 10,000 రూపాయలు అందరికీ కలిసినదే ఇక్కడ 10,000 రూపాయలు ఉంది, అందరికి కూడా అందులో భాగస్వామ్యం ఉంది. అంటే ఇక్కడ 50,000 రూపాయలలో 10,000 రూపాయలు అందరికి పంచినటువంటి గుడ్ విల్ 10,000 ఉంది కాబట్టి ఇంకా పంచినటువంటి గుడ్ విల్ ఎంత, 40,000 రూపాయలు. ఆ 40,000 రూపాయల గుడ్ విల్ ని మాత్రమే ఇక్కడ మనము గుడ్ విల్ ఖాతాలో భాగస్వామ్యం మనం పంచడం జరుగుతుంది బెటగా. ఓకేనా. చూడండి ఫస్ట్ 2 తెచ్చిన నిల్వ, 2 తెచ్చిన నిల్వ ఎంత బెట, 10,000 రూపాయలు. ఓకేనా. సో ఏ రేషియోలో వస్తాం ఇక్కడ, 5:3:2, 5:3:2లో పంచుతామట. ఫస్ట్ ఎవరైనా 2 అజయ్ మూలధనం ఖాతా, అజయ్ మూలధనం ఖాతా. సో అజయ్ యొక్క మూలధనాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇక్కడ, సంస్థలో ఓవరాల్ గా 50,000 రూపాయల గుడ్ విల్ ఉండాలని చెప్పిండు. ఆల్రెడీ 10,000 రూపాయల గుడ్ విల్ ఉంది కాబట్టి ఇంకా ఉండాల్సిన గుడ్ విల్ ఎంత, 40,000. కాబట్టి ఈ 40,000 రూపాయలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. 40,000 రూపాయలు ఇంటూ 5/10, 3 5 3 8 2 10, 5 ఎక్క 0కి 0 క్యాన్సల్, 5 4లో 20. అంటే అజయ్ యొక్క మూలధనం ఎంత, 20,000 రూపాయలు. నెక్స్ట్ 2 విజయ్ మూలధనం ఖాతా, విజయ్ మూలధనం ఖాతా. ఓకేనా. సో వన్స్ అగైన్ 40,000 రూపాయలు ఇంటూ 3/10, 0కి 0 క్యాన్సల్, 4 12. అంటే ఎంత వచ్చింది నాకు విజయ్కి, 12,000 రూపాయలు. నెక్స్ట్ 2 వినయ్ మూలధనం ఖాతా, వినయ్ మూలధనం ఖాతా. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి 40,000 రూపాయలు ఇంటూ 2/10, 0కి 0 క్యాన్సల్, 4 8.
ఓకేనా. అంటే ఇక్కడ ఏమొచ్చింది, అజయ్ మూలధనం 20,000 వచ్చింది, విజయ్ మూలధనము 12,000, వినయ్ మూలధనం 8,000. అంటే ఏం చేస్తారు ఇక్కడ ముగ్గురికి 40,000 50,000 రూపాయలు గుడ్ విల్ వీళ్ళు డిసైడ్ అయ్యారు సంస్థలో. 10,000 రూపాయలు ఆల్రెడీ మన సంస్థలో ఉంది, ఇంకా కావాల్సింది ఎంత 40,000. ఆ 40,000 రూపాయలు వీళ్ళు గుడ్ విల్ వీళ్ళు పంచుకోలేదు కాబట్టి 40,000 రూపాయల గుడ్ విల్ నేను పంచుతున్నాను ఇక్కడ. ఒక అజయ్కి ఏమో 20,000 వచ్చింది, విజయ్కి ఏమో 12,000 వచ్చింది, వినయ్కి ఏమో 8,000 వచ్చింది. వాళ్ళ యొక్క రేషియో ప్రకారం మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 5:3:2లో. ఓకేనా. సో మొత్తం కూడదాం బేట. మొత్తం కూడితే 50,000 రూపాయలు వస్తుంది గుడ్ విల్. ఉండాల్సింది అంతే కదా మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ రాయండి బై తేల్చిన నిల్వ ఎంత బేట 50,000 రూపాయలు. సో మొత్తం కూడితే కూడా ఎంత వస్తుంది మనకి ఇక్కడ 50,000 మాత్రమే వస్తుంది. కాబట్టి అటువంటి తేల్చిన నిల్వ వస్తే ఏమవుతుంది ఇక్కడ తెచ్చిన నిల్వ. కాబట్టి ఆయన ఇక్కడ 2 తెచ్చిన నిల్వ ఎంత బేట 50,000 రూపాయలు. సో ఈ 50,000 రూపాయల గుడ్ విల్ ఏం చేస్తాం బేట మనం ఇక్కడ నూతన ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున గుడ్ విల్ 50,000 రూపాయలుగా మనం తీసుకోవడం జరుగుతుంది బేట. ఓకేనా. సో నెక్స్ట్ గుడ్ విల్ ఖాతా అయిపోయింది. సో నెక్స్ట్ ఖాతా ఏంటి ఇక్కడ మనకు నగదు లేదా బ్యాంకు ఖాతా. ఎందుకు నగదు లేదా బ్యాంక్ ఖాతా తయారు చేస్తున్నాం ఇక్కడ సంస్థలోకి నగదు వచ్చింది కాబట్టి. ఎవరు తీసుకొచ్చింది మన నగదుని అజయ్ మరియు విజయ్లు తీసుకొని వచ్చారు కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ నగదు ఖాతాను తయారు చేయాలట. ఓకేనా. కాబట్టి ఇక్కడ రాయండి నగదు లేదా బ్యాంకు ఖాతా. ఇక్కడ క్రెడిట్, ఇక్కడ డెబిట్. ఇక్కడ రాయండి వివరాలు మొత్తం వివరాలు మొత్తం. ఓకే బిడ్డ. సో నగదు అనేది ప్రారంభ నిల్వ చూపిస్తుంది మేడం మనకి ఇక్కడ ఎంత ఉంది. బ్యాంకు ప్రారంభ నిల్వ 5,000 రూపాయలు పాత ఆస్తి అప్పుల పట్టికలో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని తెచ్చిన నిల్వగా డెబిట్ వైపున తీసుకుంటాం నగదు ఖాతాలో. కాబట్టి రాయండి ఇక్కడ 2 తెచ్చిన నిల్వ ఎంత 5,000 రూపాయలు. ఓకేనా బిడ్డ. సో ఇంకెలా వచ్చింది నగదు అజయ్ తీసుకొచ్చాడు, విజయ్ తీసుకొచ్చాడు కాబట్టి రాయండి అజయ్ మూలధనము 2 అజయ్ మూలధనం ఖాతా. అజయ్ మూలధనం ఖాతా ఎంత బిడ్డ 25,500. నెక్స్ట్ విజయ్ మూలధనం ఖాతా 19,300 రూపాయలు. ఓకేనా. సో ఇది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయం ఎందుకంటే అక్కడ అక్కడ మిస్టర్ వినయ్ అనే భాగసు సంస్థల నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ వెళ్ళిపోయే భాగసునికి అమౌంట్ ఎలా చెల్లిస్తున్నారు వీళ్ళు నగదు రూపేణా చెల్లిస్తున్నారు. కాబట్టి ఆ నగదు రూపేణా వారికి ఎంత చెల్లించవలసి ఉంటుందో ఆ చెల్లించినటువంటి అమౌంట్ని నగదు లేదా బ్యాంకు ఖాతాలో మనము క్రెడిట్ వైపున నమోదు చేస్తామట. ఇటువైపున క్రెడిట్ వైపున నగదు లేదా బ్యాంక్ ఖాతాని నమోదు చేస్తామో అలా రాసిన తర్వాత ఆ పోయినటువంటి నగదు ఎంత ఉందో తీసేసి మిగిలిన నగదుని మనము బ్యాంకు ఖాతాలో చూపించడం జరుగుతుంది పెట్టా ఇక్కడ. ఓకేనా. కాబట్టి అందుకోసం మనం ఇక్కడ నగదు ఖాతాను క్లోజ్ చేస్తున్నాం. ఎప్పుడు క్లోజ్ చేస్తాం ఇక్కడ భాగస్థుల మూలధన ఖాతా అయిపోయిన తర్వాత అక్కడ వినయ్ అనే భాగస్తునికి ఎంత అమౌంట్ ఇవ్వాలో మనకు తెలిసిన తర్వాత నగదు లేదా బ్యాంక్ ఖాతా ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది బేట. రైట్. ఇప్పుడు భాగస్థుల మూలధన ఖాతాలు
ఫస్ట్ వచ్చేసి వివరాలు, అలాగే అజయ్, నెక్స్ట్ విజయ్, తర్వాత వినయ్, ముగ్గురికి పంచుతాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వివరాలు, అజయ్, విజయ్ అండ్ వినయ్. ఓకే బేటా. సో ఇక్కడ ఎడమ చేతి వైపు డెబిటు, కుడి చేతి వైపున క్రెడిట్ అని చూపిస్తాం. ఇదేం ఖాతా? భాగస్తుల మూలధనం ఖాతా. ఓకేనా బేటా? సో ఇందులో రండి వివరాలు, నెక్స్ట్ అజయ్, విజయ్, వినయ్. ద సేమ్ టైం వివరాలు, అజయ్, విజయ్, వినయ్ బేటా. సో ఈ ముగ్గురిని కూడా ఇక్కడ ఈ విధంగా భాగస్తుల మూలధన ఖాతాను మనము ప్రిపేర్ చేసి అందులో భాగస్తులకు సంబంధించినటువంటి లాభాలను కానివ్వండి, నష్టాలను కానివ్వండి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండి ఫస్ట్ భాగస్తుల మూలధన ఖాతాలో తెచ్చిన నిల్వ అనేది మనం ఎటువైపు తీసుకుంటామట? డెబిట్ వైపున తెచ్చిన నిల్వలను మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి రాయండి ఇక్కడ బై తెచ్చిన నిల్వ. సో ఎంత తీసుకొచ్చిన వాళ్ళు? 60,000 రూపాయలు అజయ్, అలాగే 40,000 రూపాయలు విజయ్, నెక్స్ట్ 30,000 రూపాయలను వినయ్ తీసుకొచ్చింది. ఇవి భాగస్తుల యొక్క పాత మూలధనాలు. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ తెచ్చిన నిల్వగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ వన్ బై గుడ్ విల్ ఖాతా. ఓకేనా? సో మనం గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అజయ్ మూలధనం అయితే అజయ్కి 20,000 వచ్చింది, విజయ్కి 12,000, వినయ్కి 8,000 మూలధనం వచ్చింది. కాబట్టి అది గుడ్ విల్ ఖాతాలు కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ అజయ్ వచ్చేసి 20,000 రూపాయలు, వినయ్ వచ్చేసి 12,000 రూపాయలు, విజయ్ వచ్చేసి 12,000, వినయ్కి 8,000 రూపాయలు మనం గుడ్ విల్గా డిసైడ్ చేస్తాము. అది గుడ్ విల్ ఇక్కడ మనం నమోదు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బై సాధారణ రిజర్వ్. ఏంటి పెట్టాలి? సాధారణ రిజర్వ్. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం వీళ్ళకి? 5:3:2లో అంటే భాగస్తుల యొక్క పాత లాభ నష్టాల నిష్పత్తి. అలాగే ముందే డిసైడ్ అయ్యారు వాళ్ళ యొక్క లాభ నష్టాల నిష్పత్తి 5:3:2లో లాభానైనా నష్టాలైనా పంచుకుంటామని చెప్పేసి. కాబట్టి అదే నిష్పత్తిలో మనము సాధారణ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సాధారణ రిజర్వ్ ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ 26,000 ఇచ్చారు. సాధారణ రిజర్వ్ 24,000 రూపాయలు. సో 24,000 రూపాయలు ఇంటూ అజయ్ 5/10, విజయ్ 3/10, వినయ్ 2/10. ఈ యొక్క వాటాల ప్రకారము ఆ యొక్క 24,000 రూపాయల గుడ్విల్ని సాధారణ రిజర్వ్ని ముగ్గురు బాసులకు పంచాలి. ఓకేనా? ఓకే, 0కి 0 క్యాన్సల్. ఓకే, 500, 500, 5 4లో 20. సో 5 2 10, 5 0 0 5 0 0, 5 4 22, 5 2 10, 2 12. 12,000 రూపాయలు సాధారణ రిజర్వ్ అజయ్కి. అలాగే 0కి 0 క్యాన్సల్. 3 0 0, 3 0 0, 3 4లో 12, 3 2 6 1 7, 7,200 రూపాయలు విజయ్కి. ద సేమ్ టైం 2 0 0, 2 0 0, 2 4లో 8, 2 2లో 4, 4,800 రూపాయలు ఎవరికి? వినయ్కి. ఏంటిది అది? సాధారణ రిజర్వ్ బేట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయి బేట మనకి ఇక్కడ? బై
లాభ నష్టాల ఖాతా, మనకు లాభ నష్టాల ఖాతా ఇచ్చిందా, ఇవ్వలేదు కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయం. నెక్స్ట్ పునర్మూల్యాంకన లాభం. పునర్మూల్యాంకన లాభం ఎంత వచ్చింది మేడం? మన పునర్మూల్యాంకన లాభము 5,000. 5,000 రూపాయలు ఇంటూ 5/10, 3/10, 2/10. అన్ని సున్నాలకి ఈ సున్నా పోతుంది ఇక్కడ. కాబట్టి 5 5 ఎంత బేట? 25. అంటే ఎంత వస్తుంది? 2,000. 5 5 25. 2,500. 5 3 15. 1,500. నెక్స్ట్ 5 2 10. 1,000 రూపాయలు. ఓకేనా? పునర్మూల్యాంకన లాభం ఎంత వచ్చింది? అజయ్కి 2,500 వచ్చింది, విజయ్కి 1,500 రూపాయలు, వినయ్కి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకేముంది బేట? నగదు. ఎవరు తీసుకొస్తారు? భాగస్తులు. కాబట్టి బై నగదు ఖాతా. బ్రాకెట్లు ఏమైనా రాస్తామో అదనపు మూలధనం. అదనపు మూలధనం. ఆల్రెడీ మూలధనం ఎప్పుడు తెచ్చింది. అయితే ఏమైంది? ఒక భాగస్తుడు ఎవరైనా వినయ్ అనే వ్యక్తి సంస్థ నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ వెళ్ళిపోయే భాగస్తునికి నగదు చెల్లించాలి కాబట్టి అదనపు మూలధనంగా ఎవరు? మిస్టర్ అజయ్ అండ్ విజయ్ నగదు తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఎంత నగదు తీసుకొస్తున్నారు వాళ్ళు ఒకసారి చూడండి. 25,500 రూపాయలు, అలాగే 19,300 రూపాయల నగదు రూపంలో ఆ యొక్క అమౌంట్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఎవరికవి? ఎవరి కోసం? అది వినయ్ కోసం. ఎందుకు? సంస్థ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వ్యక్తికి అనే యొక్క వాటా చెల్లించాలి కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమున్నాయి బేట? ఇంకేమీ లేవు కాబట్టి టోటల్ చేద్దాం మనం ఇక్కడ. 0 0 8 8 4 12 1 13 3 1 4 43,800. సో 5 3 8 2 10, 9 1 10, 11 11 7 18, 2 20, 4 1 5 5 1 6 6 2 8. ఎంత వచ్చింది బేట? 80,000 రూపాయలు. నెక్స్ట్ 0 0 5 + 5 10, 4 5 5 10, 6 2 8 9 12 9 3 12. 1,20,000 రూపాయలు అజయ్, 80,000 రూపాయలు విజయ్, 43,800 వినయ్. ఓకేనా బేట? సో ఇందులో ఎవరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ? మిస్టర్ వినయ్ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏమని రాస్తామంటే టు వినయ్ అప్పు ఖాతా. ఏమని రాస్తున్నాం మనం ఆయనకి? వినయ్ అప్పు ఖాతా. ఎంత చెల్లించాలి అప్పు ఖాతా ఆయనకి? 43,800 రూపాయలను ఎవరికి చెల్లించాలా? వినయ్కి చెల్లించాలా. ఓకేనా? అది చెల్లించగా సంస్థలో ఎంతమంది భాగస్తులు ఉంటున్నారు? 2 భాగస్తులు. ఆ 2 భాగస్తులకు ఏం చేయడం? మనము తేల్చిన నిల్వ ఎంత ఉందో కనుక్కోవాలి అది దగ్గర. అంటే నగదు ఎంత ఉందో ఆ దగ్గర ఇంకా వాళ్ళకి ఆయనకి ఇవ్వంగా. సో టు తేల్చిన నిల్వ. ఓకేనా? డెబిట్ వైపున ఏం లేదు కాబట్టి క్రెడిట్ లో డెబిట్ ఇక్కడ అజయ్ టోటల్ విజయ్ టోటల్ ఏదైతే ఉందో అదే అమౌంట్ కూడా తేల్చిన నిల్వగా వస్తుంది. సో అజయ్ ఖాతాలో 1,20,000 రూపాయలు, విజయ్ ఖాతాలో 80,000 రూపాయలు నిల్. సో మొత్తం టోటల్ వచ్చేసి 43,800, ఇక్కడ 80,000 రూపాయలు, ఇక్కడ 1,20,000 రూపాయలు బేట. ఈ విధంగా ఉన్నాయి. అయితే సంస్థలో ఉన్న బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంకా మూలధనం ఎంత ఉందో మనం చూపించాలి ఇక్కడ. కాబట్టి బై తెచ్చిన నిల్వ ఎవరున్నారు ఇక్కడ? అజయ్. అజయ్కి ఎంత ఉంది? 1,20,000 రూపాయలు ఆయన దగ్గర, విజయ్ దగ్గర 80,000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ వినయ్ లేడు, సంస్థల నుంచి వెళ్ళిపోయాడు. అంటే మిగిలినటువంటి బాసులు ఎంత? ఇక్కడ కేవలం 2 భాగస్తులు మాత్రమే సంస్థలో ఉన్నారు. సో బాసుల మూలధనాలలో ఆ 2 భాగస్తులను మాత్రమే ఇక్కడ మనము చూపించడం జరుగుతుంది బేట. ఓకేనా? ఇది భాగస్తుల మూలధనం ఖాతా. ఇప్పుడు ఏం చేయాలి? మనము నగదు ఖాతాను క్లోజ్ చేయాలి. ఎందుకు?
ఇక్కడ వినయ్ అనే వ్యక్తికి అప్పు ఖాతా ద్వారా ఇవ్వాల్సినటువంటి నగదు ఎంత ఇస్తున్నామంటే మనము 43,800 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి ఆ అమౌంట్ అక్కడ చూపించాలి కదా మనకి ఇక్కడ. కాబట్టి చూపించండి బై వినయ్ మూలధనం ఖాతా 43,800 రూపాయలు. ఓకేనా బేటా? సో ఇప్పుడు టోటల్ చేద్దాం. 0 0 5 3 8 5 5 10 9 19 2 3 4 49,800 బ్యాంకులో డెబిట్ వైపు. సో కాబట్టి క్రెడిట్ వైపు తక్కువ ఉంది కదా. బై తేల్చిన నిల్వ డెబిట్ మైనస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్యారీడ్ అవుట్. డెబిట్ విలువ ఎంత? 49,800 మైనస్ క్రెడిట్ విలువ 43,800 తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 6,000. ఈ 6,000 రూపాయలు ఏంటి బేట మనకు? తేల్చిన నిల్వ. మొత్తం టోటల్ 49,800. సో బ్యాంక్ లో నగదు ఉందా? చూసాం ఎంత ఉందో. 2 తెచ్చిన నిల్వ 6,000 రూపాయలు. అంటే బ్యాంక్ లో మొత్తం నగదు ఎంత? 6,000. ఇంతకు ముందు ఎంత ఉండే? 5,000 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? 6,000. అంటే ఎంత పెరిగింది బేట? కేవలం 1,000 రూపాయలు మాత్రమే బ్యాంకు విలువ పెరిగింది. సో రిమైనింగ్ అమౌంట్ అంతా ఏమైంది? సంస్థలో ఏ బాస్ అయితే వెళ్ళిపోతున్నాడో ఆ బాస్ని మనం నగదు చెల్లించాం. అంటే ఇక్కడ సంస్థ ఎవరికి కూడా అప్పు లేదు అని అర్థం ఇక్కడ. ఓకేనా? సో ఇది నగదు ఖాతా, గుడ్ విల్ ఖాతా, పునర్మూల్యాంకన ఖాతా, భాగస్థుల మూలధనం ఖాతా. ఓకేనా బేట? నెక్స్ట్ చివరిగా ఆస్తి అప్పుల పట్టిక. ఓకే, ఓకే బేటా రైట్. ఇక్కడ నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఇందులో అప్పులు మొత్తం రూపాయలు, అలాగే ఆస్తులు మొత్తం రూపాయలు. ఇది బేట. సో ఫస్ట్ మనము అప్పుల వైపు వెళ్దాం బేట. ఈ ఆస్తి అప్పుల పట్టిక, నూతన ఆస్తి అప్పుల పట్టికను చేసినప్పుడు పాత ఆస్తి అప్పుల పట్టికను పోల్చుకుంటూ పెరిగిన విలువలను యాడ్ చేసుకుంటూ తగ్గిన విలువలను తగ్గించుకుంటూ మనము ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయాలి. సో ఫస్ట్ అప్పుల వైపు చూడండి. ఏంటంటే రుణదాతలు. రుణదాతలు ఎంత ఉంది బేట? 20,000. నెక్స్ట్ చెల్లింపు బిల్లులు. చెల్లింపు బిల్లులు ఎంత ఇచ్చారు మనకి? 26,000. ఓకే. నెక్స్ట్ సాధారణ రిజర్వ్. ఆల్రెడీ ఇక్కడ భాగస్థుల మూలధన ఖాతాలో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన. నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్ అయిపోయింది. నెక్స్ట్ భాగస్థుల మూలధనాలు. రైట్గా మూలధనాలు. ఇక్కడ మనము భాగస్థుల అప్పు ఖాతాను ఎందుకు రాయలేదు ఇక్కడ అంటే, ఆల్రెడీ భాగస్థునికి చెల్లించవలసిన నగదు ఏదైతే ఉందో, అప్పు ఏదైతే ఉందో ఆ అప్పు మొత్తాన్ని మనం ఎలా చెల్లించాం? ఇక్కడ నగదు రూపంలో చెల్లించడం జరిగింది. కాబట్టి అప్పు ఉన్నట్టుగా మనం రాసుకోవట్లేదు. ఓకేనా? నెక్స్ట్ మూలధనాలలో ఎవరున్నారు ఇక్కడ? అజయ్ మరియు విజయ్. అజయ్, విజయ్. అజయ్ యొక్క మూలధనం ఎంత ఉంది? 1,20,000. నెక్స్ట్ విజయ్ 80,000 బేట. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి? ఇక్కడ రుణదాతలు అయిపోయింది, చెల్లింపులు అయిపోయింది, అన్ని కూడా అప్పులన్నీ అయిపోయినాయి బేట. ఓకేనా? నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనము? ఆస్తులు. ఆస్తులో ఫస్ట్ ఏముంది? బ్యాంకు.
సో బ్యాంక్ విలువ ఇక్కడ ఎంత చూపిస్తుంది 5,000, అక్కడ ఎంత చూపిస్తుంది 6,000. అంటే ఏది తీసుకున్నాం ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాంక్ అది తయారు చేసాం కాబట్టి బ్యాంక్ లో ఉన్నటువంటి ప్రస్తుతమైనటువంటి నిల్వ ఎంత ఉందో అది మాత్రమే తీసుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది మనకు 6,000, కాబట్టి ఇక్కడ మనము 6,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రుణగ్రస్తులు. రుణగ్రస్తుల విలువ ఎంత ఉంది బేట మనకు అక్కడ 40,000 ఉంది బేట. 40,000లో వాళ్ళకి ఏమైనాయి మనకు 1,000 రూపాయలు రాని బాకీలు రావని తెలిసింది మనకి ఇక్కడ. ఓకేనా. కాబట్టి ఏం చేయాలి, దాన్ని తీసేయాలి. మైనస్ రాని బాకీలు 1,000 రూపాయలు తీసేసి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 39,000. ఓకే. నా నెక్స్ట్ వన్ వచ్చేసి సరుకు పైన ఎలాంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్గా ఎంత సరుకు విలువ 30,000. నెక్స్ట్ ప్లాంట్ మరియు యంత్రాలు. ప్లాంట్ మరియు యంత్రాలు ఏమేమి బేట తగ్గింది. అసలు దాని విలువ ఎంత 50,000 మైనస్ తరుగుదల 5,000 రూపాయలు తగ్గింది కాబట్టి 5,000 తీసుకుంటున్నాం. ఎంత వస్తుంది పోతే 45,000. ఈ 45,000 రూపాయలే అసలు యొక్క ప్లాంట్ యంత్రాల విలువ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్నిచర్ పై తరుగుదల ఉందేమన్నా లేదు కాబట్టి డైరెక్ట్గా 10,000 రూపాయలు ఫర్నిచర్ యొక్క విలువ. నెక్స్ట్ అలాగే భవనాల విలువ ఎంత ఉంది బేట మనకు 55,000. అయితే ఏమైంది భవనాల విలువ 11,000 పెరిగింది కదా కాబట్టి ఇక్కడ రాయండి ప్లస్ పెరుగుదల 11,000. మొత్తం కూడా ఎంత అవుతుంది బేట 66,000. ఓకే. నెక్స్ట్ గుడ్ విల్ ఎంత చూపిస్తుంది దగ్గర 10,000 చూపిస్తుంది ప్లస్ పెరుగుదల 40,000. మొత్తం ఎంత గుడ్ విల్ విలువ 50,000. ఓకేనా బేట. సో ఆస్తులు మరియు అప్పులు అన్నిటిని కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇంకా మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ, అప్పుల విలువ ఎంత ఉంది అంటే ఇక్కడ ఆస్తులు మరియు అప్పులు రెండు కూడా ఎలా రావాలి బేట, సమానంగా రావాలి. ఓకేనా. అలా సమానంగా వస్తేనే మనం చేసినటువంటి లెక్క కరెక్ట్ అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఎటువైపు వెళ్దాం, ఇంకా అప్పుల వైపు. నెక్స్ట్ ఇక్కడ 0 0 0 ఇక్కడ ఎంత ఉంది బేట, 4వ కాలంలో 6 2 2 4 2 6 6 8 14 1 ప్లస్ 1 ఎంత 2 2,46,000 రూపాయలు ఏమున్నాయి బేట అప్పులు. అలాగే నెక్స్ట్ ఆస్తులు చూద్దాం. 0 0 0 9 6 15 15 5 20 20 ప్లస్ 6 26. ఓకే. 3 3 6 6 4 10 11 11 6 17 17 7 24 2,46,000 రూపాయలేమో ఆస్తులు, 2,46,000 రూపాయలేమో అప్పులు బేట. అంటే ఓవరాల్ గా ఆస్తులు మరియు అప్పులు రెండు ఎలా ఉన్నాయి బేట, ఇక్కడ సమానంగా ఉన్నాయి. ఇక్కడ అంటే రెండు కూడా క్యారీ అయ్యాయి. ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే ఇక్కడ 3వ లెక్కలో భాగస్తుని అప్పు ఖాతాని మనం తయారు చేయలేదు. మనం ఏం తయారు చేసాము, నగదు లేదా బ్యాంకు ఖాతాను తయారు చేసాము. ఎందుకు చేసాం ఇక్కడ అంటే సంస్థలో ఉన్నటువంటి అజయ్ విజయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్థలోకి అదనంగా మూలధనాన్ని నగదు రూపంలో తీసుకొచ్చారు. కదా ఎందుకు తీసుకొచ్చారు నగదు రూపంలో అంటే ఏ భాగస్సు అయితే సంస్థలో నుంచి వెళ్ళిపోతున్నాడో ఆ వెళ్ళిపోయేటటువంటి భాగస్సునికి నగదు చెల్లించడం కోసం కూడా నగదు తీసుకురావడం జరిగింది. అందుకోసమే సంస్థలోకి నగదు వస్తుంది మరి సంస్థలో నుంచి నగదు కూడా పోతుంది కాబట్టి మనం ఇక్కడ నగదు లేదా బ్యాంకు ఖాతాను తయారు చేస్తాం మేడం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకు అన్ని కూడా వినయ అప్పు ఖాతా చూపించారు. ఎందుకంటే వినయ్ వెళ్ళిపోతున్నారు కాబట్టి సంస్థలో వినయ అప్పు ఖాతా అని రాస్తాం.
అలాగే ఇక్కడ అప్పుల వైపున వినయ్ అప్పు ఖాతాను ఎందుకు రాయలేదు మనం ఇక్కడ అంటే ఇక్కడ అప్పు రూపంలో లేదు, అతనికి చెల్లించాల్సిన అమౌంట్ పెండింగ్ లో పెట్టలేదు మనం ఇక్కడ, ఇమీడియట్ గా చెల్లించాం. ఇక్కడ నగదు ఖాతాలో వినయ్ మూలధన ఖాతాలో 43,800 ఇచ్చేసాము. అంటే ఇక్కడ అమౌంట్ మనం ఇవ్వాల్సింది అతనికి ఇవ్వాల్సి లేదు కాబట్టి అప్పుల వైపున రాసుకోలేదు. ఒకవేళ ఇవ్వాల్సి ఉన్నప్పుడు మాత్రమే అప్పుల వైపున రాసుకుంటాం బిడ్డ. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి మనము రాయలేదన్నమాట. ఓకేనా? కాబట్టి ఇది భాగస్తుని విరమణలో మనకున్నటువంటి 3వ లెక్క బిడ్డ. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం బిడ్డ. Okay, thank you and thank you so much.